ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్ తో మీ గమ్యాన్ని చేరండి. వ్యాపారాలు వందున్నాయి, వాటిని పక్కన పెట్టి ఈ రాజకీయాలను ఎందుకు గెలుపుతున్నారు మీరు? ఏడ గెలికానండి రాజకీయాలు. విజయసాయి రెడ్డి గారి మీద ట్వీట్లు పెడుతుంటారు. ఎప్పుడు పెట్టాను? అదే కదా ట్రోల్ అవుతుంది. నువ్వు నన్ను ఎక్కాలని చూడకు. జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేశారండి. ఎన్టీఆర్ గారి ట్వీట్కి, కేసీఆర్ గారి ట్వీట్కి, విజయసాయి రెడ్డి గారి ట్వీట్కి తిరకాసి పెట్టి సెక్యూరిటీ క్యారెక్టర్ నా ముందు చేయకు. పోసాని చావు మామూలుగా ఉండదంటే చెప్పడానికి మీరెవరు? ఇది కట్ చేశారంటే నేను ఊరుకొని ఇస్తున్నా. దానికి వివరాలు చెప్తున్నా నేను. నువ్వు పెట్టే బోర్లో ఎలికలు చాలా ఉంటాయి, పడేయి. ఓకే, బండ్లాగా నేను పడ్డావు. ఎన్టీఆర్ గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా. మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా. మళ్ళీ ఇంకో పోసాని అడుగు, ఆన్సర్ ఇస్తా. అంతేగాని నువ్వు 9 దాకా నీ ప్రోగ్రామ్ ఎట్టకు కొట్టాలని చూసా. మళ్ళీ నన్ను తిడతావు. నన్ను మనకున్న రిలేషన్ తో నేను వచ్చి నేను ఒప్పుకున్నా. ఎందుకు ఆ మాట అన్నారు? మరి ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీనే కదా. బండ్లాగా నేను కోపమంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు, నన్ను. కానీ మా అమ్మ నాయన ఏం చేశారు సార్? అది పూరి గారు ఎందుకు స్పందించారు? అది నాలుగు జాగ్రత్త పెట్టుకో. భార్యని బిడ్డల్ని ప్రేమించినాడు మనిషి అన్న. పూరి అనేవాడికి మంచి చెడు చెప్పే రైట్ నాకుంది. నా ఫ్రెండ్ పెట్టు, ఫోన్ పెట్టు. నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారిని విమర్శించారు. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అన్న నువ్వు ఇరికియాలని చెప్పకన్నా. ఇరికిచ్చేది కాదన్నా, నేను అడుగుతున్నా. నువ్వు ఒక ఫ్యామిలీకి దగ్గర అయితే ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండవు. అన్ని ఫ్యామిలీలు నీవే. నాగబాబు అన్న ఆ రోజు అంతేనా? మరి ఇంకేంది? నేను చెంచాగిరా ఎవరో నాకు గుర్తు చేస్తున్నాను ఎవరి దగ్గర. వారు వన్ సైడ్ ఉండదు, లవ్ వన్ సైడ్ ఉంటుంది. ఈరోజు మనతో ఉన్నారు యాస ప్రాస కలగలిపి మాట్లాడే ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు. అంటే కేవలం ప్రొడ్యూసర్ అంటే సరిపోతుందో లేదో నాకు తెలియదు, కానీ రాజకీయ నాయకుడు కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ మధ్యన ఆయన సినీ రంగంతో పాటు అంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు అందరూ కూడా. అప్పుడప్పుడు కూడా రాజకీయాల్లో కూడా ఏలు కాదు కదా, కాలు కూడా పెట్టేస్తున్నారు ఆయన. ఎందుకంత అంటే రాజకీయాలకు నేను దూరంగా ఉంటున్నా అంటున్నా ఆయన బండ్ల గణేష్ గారు. మధ్యలో రాజకీయాలు అంటూ అది కూడా తెలంగాణలో ఉంటున్న ఏపీ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాజకీయాల మీద కాస్త దృష్టి సారించారు. అసలు ఆ కథ ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా మనం బండ్ల గణేష్ గారి ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్తే బండ్ల గణేష్ గారు. నమస్తే అన్న. దాదాపు సంవత్సరం తర్వాత మళ్ళీ కలుస్తున్నాం మిమ్మల్ని. ఓకే, డేగల బాబ్జీ సినిమా తర్వాత బాగా సేద దిద్దుతున్నట్టున్నారు. గ్లామర్ సేద అనేది లేదన్న, రిలాక్స్ కున్నారా? జీవితంలో రిలాక్సేషన్ ఉంటుందన్న. నాకు పని చేస్తేనే రిలాక్స్, పరిగెడితేనే రిలాక్స్. ఓకే, ఏంటారు పడుకుంటే రిలాక్స్. మాకున్న వ్యాపకాలు 100 ఉన్నాయి కదన్న. వ్యాపకాలు 100 ఉన్నాయి, వాటిని పక్కన పెట్టి ఈ రాజకీయాలను ఎందుకు గెలుపుతున్నారు మీరు? ఏడ గెలికానండి రాజకీయాలు. అరే పొద్దున్న లేచినప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి గారి మీద ట్వీట్లు పెడుతుంటారు. ఎప్పుడు పెట్టాను? అదే కదా ట్రోల్ అవుతుంది. దాదాపు నువ్వు ఊరకే పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాదు నన్ను మాట్లాడి, నువ్వు నన్ను ఎక్కాలని చూడకు. నువ్వు పొద్దున్న లేస్తే కాదు నేను పొద్దున్న లేస్తే విజయసాయి రెడ్డి గారి మీద ట్వీట్లు అన్నావు. విజయసాయి రెడ్డి గారి మీద నేను ట్వీట్లు పెట్టి ఎన్ని రోజులు చూడు. దాదాపు 4 months అయింది. 4 months తర్వాత ఆ ఇష్యూ అయిపోయిన విజయసాయి రెడ్డి గారిని ఎప్పుడన్నా ఎక్కడ అంటాను చూసా. ఓకే సరే, విజయసాయి రెడ్డి విషయం పక్కన పెడితే కేసీఆర్ సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. యు ఆర్ టైగర్ అనేసి కేసీఆర్ గారికి ఒక ట్వీట్ పెట్టారు. తప్పేంది? ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, టీఆర్ఎస్లో ఉన్నారా? అరే ఊరుకో స్వామి, ఒక మంచివాడు మంచి పని చేస్తే మంచి అని పొగిడితే పార్టీలకి దానికి సంబంధం ఏంది? గుర్తుపెట్టుకో. చెప్పండి. అవతల పార్టీ ఉన్నానా యువతల పార్టీ ఉన్నానా, ఆ ఇంట్లో ఉన్నాడు కదా. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. నా కొడుకు తప్పు చేసినా నా కొడుకుని తిట్టాలి. పక్కోడు నాకు శత్రువు కొడుకు మంచి పని చేసినా పొగడాలి. పొగిడితేనే క్యారెక్టర్. ఊరికే వాడు మంచి చేసినా కానీ అని తిడితే అది రాజకీయ వెట్ అవుతుందండి. ఓకే, మరి స్టికానే ఉండాలి కదా, నిలబడాలి కదా. కేసీఆర్ గారిని టైగర్ అన్నప్పుడు నిలబడాలి కదా. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడం, జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేశారండి. జూనియర్ ఎన్టీఆర్ టైగర్ అంటూ మళ్ళీ ట్వీట్ చేశారు కదా. గుర్తుపెట్టుకో అన్న, ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో. నా ఎన్టీఆర్ గారి ట్వీట్కి, కేసీఆర్ గారి ట్వీట్కి, విజయసాయి రెడ్డి గారి ట్వీట్కి నువ్వు ఇట్టిట్ అనేదానికి దేనికి ఏ విధమైన సంబంధం లేదు. నంబర్ 1, కేసీఆర్ గారు నేను ఆ రోజు ఎందుకు చేశానంటే, నేను ఆ రోజు నారాయణపేట ఏదో పని నుండి వెళ్తే నారాయణపేట పక్కన మా పొలం ఏదో రిజిస్ట్రేషన్ ఉంటే పోయా.
పొయ్యి చేస్తుంటే అక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళ ఆనందం, ఆ సస్యశ్యామలో, ఆ వాటరు ఏందా నీళ్ళ పంచాయతీ ఏంది, నీళ్ళు ఎట్లున్నాయి, మనకి బేఫికర్ సార్, ఒక 2-3 ఏళ్ళు వర్షాలు లేకున్నా ఏం కాదు సార్ అని మాట్లాడుతుంటే ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ చూసి బై గాడ్ ఇంకో ఇంటెన్షన్ కూడా లేదు నాకు. కేసీఆర్ గారు మీరు టైగర్, ఎందుకంటే అట్టడుగుపోయిన తెలంగాణ, కష్టాల్లో ఉన్న తెలంగాణ, బీటుల బారిన తెలంగాణ, దాహత కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ, ఫ్లోరైడ్ బాధితుల తెలంగాణ, ఇన్ని తెలంగాణను మంచో చెడో విడిపోయినాక ప్రతి ఒక్కళ్ళు సస్యశ్యామలం తెలంగాణ. సస్యశ్యామలం, నేను ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ల్యాండ్స్, అగ్రికల్చర్, వాటర్, అంతేగాని మీరు కేసీఆర్ నచ్చాడా, అవినీతి లేదా, ఇవన్నీ నువ్వు 100 క్వశ్చన్లు వేసి తిరకాసు పెట్టి శకుని క్యారెక్టర్ నా ముందు చేయకు, శకుని లాగా చేయకన్నా నేను వాస్తవంగా చెప్తున్నా. నేను ఆగన్నా కేసీఆర్ గారు ఆ విషయంలో నచ్చి సార్ వాళ్ళ రైతుల్లో ఆనందం చూసి కేసీఆర్ సార్ టైగర్ అని పెట్టా, అంతేగాని దాని వెనకాల ఒక స్కెచ్ చేసి దానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి దానికి ఒక బోర్డు మీటింగ్ పెట్టి నీలాంటి 10 మంది సలహాలు తీసుకొని ఒక్క పెడతాను. అంటే పాపం వాళ్ళ ఫ్యాన్స్ హీరో గారు అన్నారని ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ అనేవాడు నా హీరో, నాకు ఎప్పటికీ నాకు ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఉంటుంది. నా ప్రాణం పై నేను ఎన్టీఆర్ గారిని కామెంట్ చేయటం అట్లా చేయను, నాకేం అవసరం అండి. మెగా ఫ్యామిలీకి మీరు చాలా దగ్గర ఉంటారు కాబట్టి కేసీఆర్ గారు మెగా ఫ్యామిలీని చాలా గౌరవిస్తుంటారు కాబట్టి అందులో ప్రసోదితో పొద్దున్నే తీసుకొచ్చి మెగా ఫ్యామిలీ దగ్గర కాబట్టి ఎన్టీఆర్ దూరమా అంటే ఒకటి దగ్గర ఉంటే ఒకటి దూరం ఉండాలనా? అదే కదా జరుగుతుంది. ఎవడండి చెప్పింది మీకు? అదే కదా జరుగుతుంది. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా నేను ఎప్పుడు ఫ్రెష్ గానే ఫ్యామిలీకి దగ్గర ఈ ఫ్యామిలీ దూరం డిసైడ్ చేయడానికి నేను ఎవరు కాదు, నేను ఒక జర్నలిస్ట్ గా ఎక్కడుతాను. ఏ ఫ్యామిలీ దగ్గర ఏ ఫ్యామిలీ అంటే నాకు ఎన్టీఆర్ తో నాకు శత్రుత్వం ఉందా? నేను ఒక సినిమా తీలా, ప్రభాస్ అంటే నాకు ఇష్టం, నేను ఒక సినిమా తీలా, మహేష్ బాబు అంటే నాకు గౌరవం, నాకు ఒక మెగా ఫ్యామిలీ అంటే అభిమానం, అట్లా ఎన్టీఆర్ అంటే కూడా అభిమానం. నాకు ఒక ఫ్యామిలీతో దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీకి దూరం కాదు కదా. నువ్వే కాదు పోసాని ఫ్యామిలీకి ఎందుకు దూరం కావాలనుకున్నారు? పోసాని చావు మామూలుగా ఉండదు, అది ఇది మాట్లాడారు కదా. పోసానికి నాకు చావు మామూలు దూరమేం కావాలని నువ్వు మాట్లాడుతుంది నా హీరో గురించి. ఎన్టీఆర్ అనే వాడి గురించి దగ్గర నుంచి నేను లబ్ధి పొందా. ఎన్టీఆర్ గారితో నేను 2 సినిమాలు తీసా, ఎన్టీఆర్ గారితో నాకు ఒక రిలేషన్ ఉంది, ఎన్టీఆర్ గారితో నాకు బంధం ఉంది, ఎన్టీఆర్ గారితో 2 బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసా, ఒక సినిమా సూపర్ హిట్, ఒక సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అది సినిమాలో పెట్టుకోవాలి స్వామి, వ్యక్తిగత ఎందుకు వస్తారు సినిమాలో వ్యక్తిగతంగా వచ్చానా? అవును, పోసాని చావు మామూలుగా ఉండదంటే చెప్పడానికి మీరెవరు? నువ్వు ఫస్ట్ ఇది కట్ చేశారంటే నేను నూరుకొని చెప్తున్నా, కట్ చేయండి. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే, ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూకి. నువ్వు సంబంధం దానికి వివరాలు చెప్తున్నా నేను. నువ్వు వేరే వాళ్ళు ఇరికించుకో, నీ వల్ల నువ్వు పెట్టే బోర్లో ఎలికలు చాలా ఉంటాయి, పడేయి. బండ్లా గణేష్ పడ్డావు. నువ్వు 1 by 1 క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు. నువ్వు 1,00,000 క్వశ్చన్లు అడుగు, నేను 1,00,000 సమాధానం ఇస్తా. సంబంధం లేని మాటలు మాట్లాడుకో. నువ్వు ఎత్తుకునేదే తప్పు. ఆంధ్ర అన్నావు, విజయసాయి రెడ్డి గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా. కేసీఆర్ గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా. ఎన్టీఆర్ గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా. చిరంజీవి గారు అన్నావు, మెగా ఫ్యామిలీ అంటావు, ఆన్సర్ ఇస్తా. మళ్ళీ ఇంకో పోసాని అడుగు, ఆన్సర్ ఇస్తా. అంతేగాని దీన్ని కింద పైన పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలి. లింకులు పెట్టడం నువ్వు ముందు నిద్రపోకుండా రాసుకొని వస్తావు, ఈ నెట్ట లింక్ పెట్టాలని. నేను లింక్ కానీ గింక్ కానీ పెట్టను. నువ్వు 9 దాకా నీ ప్రోగ్రామ్ ఎట్టకు కొట్టాలని చూసా. మళ్ళీ నన్ను తిడతావు, నన్ను మనకున్న రిలేషన్ తో మళ్ళీ నేను వచ్చి నేను ఒప్పుకున్నా. నేను ఎందుకు అన్నానంటే ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీకి దూరం అయినట్టు అన్నారు కదా, దానికి సీక్వెన్స్ ఇది అన్నాను. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏంది, మెగా ఫ్యామిలీ ఏంది, నువ్వు మాట్లాడే మాటలు ఏ ఇష్యూలో అన్నాను అడగవే. మీరు చెప్పండి ఆ ఇష్యూ ఏంటో మీరు చెప్పండి. నేను అన్నాను కదా పోసాని గాని ఎందుకు ఆ మాట అన్నారు? మరి ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీనే కదా, ఆ ఫ్యామిలీకి ఎందుకు దూరమైన? చెప్పండి. ఒక తల్లిని ఆ రోజు ఒక తల్లిని కామెంట్ చేశాడు కాబట్టి, ఒక అమ్మని మనకేం సంబంధం, మనకి జన్మనిచ్చి మనకి తన పాలు ఇచ్చి తన బిడ్డలను మోసి 9 మాసాలు కానీ బతకండి రా నాయనని పంపిస్తే మన అమ్మమ్మని ఏం చేసిందండి? అమ్మని తిట్టడం అవన్నీ తిడితే ఆ రోజు హట్ అయ్యి అన్నా కానీ నాకు అంతేగాని నువ్వు బండ్లాగా నిమిషం కోపమంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు, నన్ను. కానీ మా అమ్మ నాయన ఏం చేశారు సార్? ఎప్పుడైనా
బియాండ్ ద లిమిట్. ఓకే. మనం కొట్టుకోవాలి కానీ మన అమ్మల్ని మన జన్మనిచ్చినందుకు మన అమ్మ నాయనను మన కడుపును పుట్టిన మన పిల్లలకి ఏం బాధ్యత? అది తప్పే, అది ఎవరు అంతేగాని నాకు పోసాని ఆ విషయం మీద విభేదించా. పోసాని భార్య నాకు క్లోజు, పోసాని పిల్లలు నాకు క్లోజు, కానీ ఈ మధ్య మాట్లాడటం లేదు ఎందుకంటే కలవలేదు. అంతేగాని పోసాని అనేవాడు నాకు ఎన్నో వేషాలు రాశాడు. నా సినిమాలో ఆయనకి లైఫ్లో మర్చిపోలేని వేషం ఇచ్చే టెంపర్లో నాకు ఏ విధమైన లేదు. అంటే దేనికైనా ఒక క్రాస్ ఉంటుంది నాగరాజ్ అన్న, ఒక గీత ఉంటుంది. సీతాదేవిని కూడా రాముడు గీత దాటొద్దు అన్నాడు. రాముడు మాటని ఒక గీత దాటితే రావణాసుని ఎత్తుకపోయిండు. అర్థం కాలా? ఎందుకు గీత గీశాడు? అమ్మ ఈ గీత దాటితే డేంజర్ రోడ్లో పడతావు తల్లి అన్నాడు. వేరే కూడా లక్ష్మణుడు గెటప్లో వచ్చి ఆయన మోసం చేశాడు. సీతాదేవినే మోసం చేయగలిగేవారు. నీకు అంత నువ్వు కూడా నువ్వు రావణాసులు అంటాడువి. నువ్వు ఒక గీత ఉండదు, గీత గీసుకొని ఉంటాం మేము. నువ్వు రాగాల ఆ గీతను దాటియాలని ట్రై చేస్తావు. గీత గీసి ఎట్లా కొట్ల మమ్మల్ని నాన్న సంకల్ నాకు గీత దాటిస్తావు. ఆ దాటినాక నువ్వు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకొని గీములు చేసి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారా అంటావు. ఏదో ఒక తప్పు గబక్కడంటావు. దాన్ని 100 ఏళ్ళు ఇవన్నీ కాదయ్యా నువ్వు. అందుకనే గీత దేనికైనా ఒక గీత ఉంటుంది. ఈ గీత యువతలో నన్ను 100 క్వశ్చన్లు అడుగు. నన్ను కనిపిజి చేసి గజిబిజి చేసి తప్పు చేసి రాంగ్ చేసి నువ్వు నన్ను గీత దాటియకు దాటిస్తే గజిబిజి చేసినా ఎవరు గజిబిజి చేసినా మీరు గజిబిజి అవుతారా? అమ్మో నీ మీరు ఓకే, మీరు ఉంటారు. పోసాని గారి వైఫ్ క్లోజ్, అందరూ క్లోజ్. పూరి గారి ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్. అంటే క్లోజ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇలా అంటుంది, కొద్దిగా లూజ్ టాక్ కూడా చేస్తుంటారు అప్పుడు క్లోజ్ కాబట్టి. ఇప్పుడు పూరి అవునండి, పూరి జగన్నాథ్ పూరి ఆకాశ్ అది లూజ్ టాక్ అవునా? పూరి గారు ఎందుకు స్పందించారు? 4 జాగ్రత్త పెట్టుకో, 4 ఉన్నంత వరకు మాట జరుగు. ఆయన కూడా స్మార్ట్ గా వార్నింగ్ ఇచ్చారు మీకు. అస్సలు లేదు. పూరి చూపెట్టమంటారా? అసలు తీసుకోండి, అసలు తీసుకోండి, అసలు తీసుకోమంటారు. పూరి నిన్న కూడా పూరి ఏం మాట్లాడుతావు? 4 జాగ్రత్తగా పెట్టుకో. అరే నీకు ఇచ్చిండేమో ఇప్పుడు పెట్టు, లేకపోతే ఆ ఇంటర్వ్యూ బందేగా. పూరి అనే బండ్ల గణేష్ వార్నింగ్ ఇవ్వకపోయిందంటే నీకు బందేగా నేను చెప్తున్నా. మీ పేరు ఎత్తకుండానే స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. మీ పేరు ఎత్తకుండా స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కుక్స్ స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. నా ఫ్రెండ్ ఎంతో మంది ఎంత ఫ్రెండ్ అయితే అలా మాట్లాడతారు. ఎంతో మంది హీరోలు అని చేసి దానికి లేకుండా అన్నమే తింటాను. తల్లి భార్యని బిడ్డల్ని ప్రేమించినాడు మనిషి అన్న ఏందన్నా మాట్లాడుతున్నావు? వాడికి మంచి చెడు చెప్పే రైట్ నాకుంది. నా ఫ్రెండ్ పెట్టు, ఫోన్ పెట్టు. ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కరెక్ట్ మాట్లాడితే పూరి గారు ఎందుకు అంత స్మూత్ గా పూరి జగన్నాథ్ అనే వాడికి నన్ను కొట్టే అధికారం కూడా ఉంది. ఎందుకంటే మాకు 30 ఏళ్ల బంధం. హైదరాబాద్ వచ్చారు, నేను అన్నా నువ్వు తప్పు చేస్తున్నా చెప్పే రైట్ నాకుంది. నన్ను తిట్టే రైట్ పూరి గారు స్వీకరించాలి కదా. ఏది నీకు చెప్పిండ నేను స్వీకరించలేదని? నువ్వు అనంతపూర్లో ఉంటే చెప్పిండ వచ్చి నాగరాజన్న మెగా ఫ్యామిలీలోనే నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారిని విమర్శించారు. ఓకే, కోట గారిని తిట్టారు, కొంత విమర్శించి మాట్లాడారు. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అన్న నువ్వు ఇరికియాలని చెప్పకన్నా. ఇరికిచ్చేది కాదన్నా, నేను అడుగుతున్నా. నువ్వు ఒక ఫ్యామిలీకి దగ్గర అయితే ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండవు. అన్ని ఫ్యామిలీలు నీవే. నాగబాబు అన్న ఆ రోజు నా కోటబాబు అట్లా అనుకుంటూ ఉంటే బాగుండేది అని ఫీల్ అయ్యా. ఓకే, ఇప్పుడు నేను ఒప్పుకుంటా. ఒక ఫ్యామిలీకి దగ్గర దూరం నాకు న్యాయమే. నాకు దగ్గరే దూరమే. తప్పు చేస్తే నా భార్య పిల్లలతో కూడా గొడవ పడతా. అంతేనా? మరి ఇంకేంది? నేను చెంచాగిరా ఎవరో నాకు గురి చేస్తున్నాను ఎవరి దగ్గర. నా రక్తాన్ని నమ్ముకొని నా కష్టం ఎంబడి నేను బతుకుతున్నా. ప్రేమిస్తాను, గౌరవిస్తాను, అంతేగాని సేమ్ అది కూడా ఆశిస్తా. వార్ 1 సైడ్ ఉండదు, లవ్ 1 సైడ్ ఉంటుంది. అంతేనా? ఓకే ఓకే. భాష కాస్త అద్భుతం. ఓకే, కాకపోతే బండ్ల గణేష్ గారికి పాపము రాజకీయాలు వచ్చినట్టు లేవు కదా. ఎవడండి చెప్పింది రాజకీయాలు వచ్చినట్టు లేదండి అని? మీరే ఇంతన్నాడు అనేది ఒక సాంగ్ ఉంది కదా ఒకటి. కాదన్న, రాజకీయాలు వచ్చి లేదనే మాట నువ్వు ఎట్లా మాట్లాడుతావు? అవును, కాంగ్రెస్ పార్టీలో గత 2018 వరకు పోటీ
చేయలేదు. అయిపోయి టికెట్ వచ్చేసింది, గెలుస్తున్నాను, అయిపోయా మొత్తం మేమే మెజార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నాము అని ఢిల్లీకి చక్కర్లు కొట్టారు కదా, హైదరాబాద్ ఢిల్లీ. చిట్ట చివరికి ఏమైంది, మీకు టికెట్ ఇవ్వలేదు, ఇస్తే ఓడిపోయేవాడిని. అది బెటరా ఇది బెటరా? గెలుస్తానన్నారు మీరు, పార్టీనే అధికారంలోకి వస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నారు. దూరంగా లేదు, దూరంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమి లేదు కదా. దూరం ఫస్ట్ నువ్వు అభిమానం వేరు, రాజకీయాలు వేరు. నువ్వు నంబర్ 1. నంబర్ 2 నువ్వు అన్నావు ఫోన్ వచ్చింది మర్చిపోయాను, కాంగ్రెస్ అది రాజకీయాల్లో కలిసి రావట్లేదు అన్నావు, అది తప్పు. సోదరు రోజా 2 సార్లు ఓడిపోయింది పోటీ చేసి ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రి అయ్యింది. ఓడిపోయినంత మాత్రం రాజకీయాల్లో దెబ్బతిన్నట్టు అట్లా ఏమనుకోదు. ప్రతి ఒక్కడికి ఓడిపోవటాలు గెలుపులు సహజం. ఎవరో కొందరు అతీతులు ఉంటారు ఎప్పుడు గెలిచేవాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మాత్రం రాజకీయ దరిద్రం కాదు. రాజకీయం ఒక పోరాటం, ఒక ప్రయత్నం, ఒక కమిట్మెంట్, ఒక నమ్మకం. ఎవడిష్టం వాడదండి. కొందరికి రాజకీయాలు ఇష్టం ఉంటుంది, కొందరికి వ్యాపారాలు ఉంటుంది, కొందరు ఇలాంటి జర్నలిజం ఇష్టం ఉంటుంది. ఎవడిష్టం వాడది దానికి. నేను ఏ ఎన్నికల్లో పడి ఒక పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. రాజశేఖర్ 2004 నుంచి 2014 మేము అధికారంలో ఉన్నాం. మళ్ళా ఇదే మాట్లాడతారండి. రాజశేఖర్ గారు 2014 వరకు లేరండి. 2004 నుంచి 2009 వరకు. 2009 సీఎం అయినాక సెప్టెంబర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. లేరండి, అవన్నీ మాకు తెలుసండి. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల 2014లో కానీ రెండోసారి కానీ ఆయన దయ వల్ల, ఆయన పోరాట పత్యం వల్ల అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, విభజిత ఆంధ్రప్రదేశ్ కి. అదే 2014లో ఇక్కడ తెలంగాణలో 2014 వరకు అంటున్నా నాగరాజు. 2014 అన్నారు మీరు, వరకు అనలేదు. కొద్దిగా మీరు యాస ప్రాస బాగుంటది కానీ వరకు అనేది చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి. నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా. కాదు 2014 ఇక్కడ పులిస్ స్టాప్ పెట్టారు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు చిన్నపిల్లాడు వ్యవహారాలు చేయమాక. ఇంటర్వ్యూ చేస్తే సింహంలా అడుగు, నేను సింహంలా చెప్తా. అక్కడ పులిస్ స్టాప్ పెట్టలేదు, ఇక్కడ 2014 వరకు అన్నా. ఇప్పుడు ఇంతకుముందు నేరం చేశానా? ఇంతకుముందు మర్డర్ చేశానా? మరేంది వరకు ఏందన్నా? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చిన సంగతి మాకు తెలియదా? మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు? మాట్లాడు, అడుగు. నేను చక్కగానే అడుగుతున్నాను. ఓకేనా, సరే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరము, రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనాను, నేను రాజకీయాల్లో ఉన్నానని ఈరోజు అంటున్నారు కదా. మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా? ఉన్నారా? ఒక క్రియాశీలకంగా లేదు, ఒక అభిమానికి, ఒక పార్టీ అభిమానిగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నా. టైగర్లు ఏమో టీఆర్ఎస్ లో ఉన్నారు, అప్పుడు ఇక్కడేమో సింహం ఉంది. ఇక్కడ సింహాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ టైగర్ ఉంటే ఇక్కడ సింహం ఉంది. రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. ఓకే అయితే ఇక్కడ సింహము, అక్కడ అడవిలో ఒక టైగర్ ఒక్కటే ఉంటదన్న, సింహం కూడా ఉంటదన్న. ఓకే, మరి బలవంతుడు ఎవరు ఇక్కడ? ఏ రోజు ఏమవుతుందో ఎవరికి తెలియదు. అదే రాజకీయం. ఇక్కడ టైగర్ లైన్ అసలు ఏది? అరే అన్ని బలం, ఏ పరిస్థితికి ఆ పరిస్థితి బలమేనన్నా. ఓకే, ఒక రోజు ఒకటే బలం, ఒక రోజు ఇండియా గెలుస్తుంది, ఒక రోజు పాకిస్తాన్ గెలుస్తుంది. ఇదే కదా నాలుకకు నరం లేకుండా మాట్లాడే భాష. ధైర్యంగా చెప్పండి ఏమే తెలంగాణలో ఎవరు బలవంతుడు? ధైర్యంగా చెప్పండి. ఈ రోజు ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలంగా ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలం అవుద్ది. రాసుకో. అంతేనా స్వామి? మరి ఈ రోజు బలంగా ఉన్నది భవిష్యత్తులో ఎందుకు ఉండదు? అన్న అటు ఇటు గారి మాట్లాడకన్నా ఈ రోజు బలంగా ఉంది, రేపు ఎందుకు ఉండదు అంటే కారణాలు చెప్పండి. ఎందుకు వీక్ అవుతుంది? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే 10 ఏళ్ల నుంచి అధికారం కోసం దాహదాలాడుతూ గోల్డ్ స్పూన్ లో పుట్టిన రాహుల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ ముదిమానోడు, జవహర్లాల్ నెహ్రూ ముదిమానోడు, ఇందిరాగాంధీ మనోడు, రాజీవ్ గాంధీ కొడుకు, వాళ్ళ వంశం అంతా ప్రధాన వంశం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇవాళ పాపం. నువ్వు అంటే మన చేతుల్లో ఏది ఉండదు. పాదయాత్ర చేస్తున్నాడు, పాదయాత్ర వేరే విధంగా తిరగడం లేదు ఆయన పాపం. అరే చెప్తున్నా, ఆస్తులు పోగొట్టుకొని తిరగటాను. జనంలో తన వంశం గురించి చెప్పుకోవడం, తన పార్టీ గురించి చెప్పుకోవడానికి, తన దేశం గురించి చెప్పుకోవడానికి, తన కష్టం చెప్పుకోవడానికి. అంతకని ఎవడో ఇది నెక్స్ట్ ఏం వస్తుంది, రేపు నువ్వు బయటికి పోతే కారే గుద్ది రావచ్చు,
మరి ఇప్పుడు మీరే అన్నారు కదా అరే, ఇప్పటి వరకు రేపటి TRS జగన్ బాగుంటుంది దేవుడు కదా, వానా? కాంగ్రెస్ బాగుంటుంది అంటున్నారు కదా. ఆశ, ఆలోచన, మనం ప్లాన్ వేస్తాం, భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన ఆలోచన ఇది. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావాలని నాకు ఉంది. ఓకే, వస్తుందో రాదో జనం నిర్ణయిస్తారు. ఓకే, అంతే. దానికి ఏదో పెద్ద రాకెట్ అన్నావింది ఇట్టన్నావింది దీనికి అన్నావింది అంటావిందన్నా. సార్ కాంగ్రెస్ పార్టీ మీద అంత అభిమానం కదా, మరి రాహుల్ గాంధీతో వెళ్ళి పాదయాత్ర చేయకూడదా? ఎందుకు చేస్తా? ఇక్కడ తెలంగాణలోకి వచ్చినప్పుడు వెళ్తా కదా. ఖచ్చితంగా వెళ్తారా? తెలంగాణ అంతా పర్యటిస్తారు మీరు? తెలంగాణ మా షాద్నగర్ నియోజకవర్గం అంతా ఎంత ఖచ్చితంగా నాకు వీలైన రోజులు పర్యటిస్తా. రాజకీయాలు అంటే వద్దులండి, ఎన్నికలంటే బండ్ల గణేష్ గారికి అచ్చు రాలేదేమో కదా. ఎవడు చెప్పి ఆ ఎలక్షన్లు? ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఏ ఎలక్షన్ ఓడిపోయినా మన మాల ఎలక్షన్ లో ఓడిపోలేదు, టికెట్ రాలేదు కాంగ్రెస్ లో. రాకపోతే ఎలక్షన్స్ లో కూడా వచ్చి ఆహా ఓహో అంటూ బీరాలు పలికారు. కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మాకు సొంత భవనం నిర్మిస్తా, అది ఇది ఆహా ఓహో అంటారు. తీరా చూస్తే ఏమి లికా 10 పేజీలు కోకాపేటలో ఏమన్నాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అది ఇది అని అన్నారు. దేనికి ఏమైతే అన్నాను? సినీ ఆర్టిస్టులకు దేనికైతే అన్నాను? మా జనరల్ సెక్రటరీ అయితే నేను పోటీ చేశానా? అదే ఎందుకు తప్పుకున్నారు? ఎందుకు తప్పుకున్నా అంటే ఆ రోజు పరిస్థితుల్లో ఓడించి తీరుతాను అది ఓడిపోయిందిగా. ఓడిపోయింది. ఎవరు రాజకీయం అంటే ఏం చేస్తారు? ఓడించారా ఓడిపోయారు? అరే అన్న, నువ్వు అట్లా ఊపకుండా అరవకుండా మాట్లాడన్నా. నువ్వు అరుస్తున్నావు అన్న. నువ్వు అరవటం కాదు, ఓడించారా ఓడిపోయారు ఏందండి? జీవితం ఓడిపోలేదా? ఓడిపోయారా? మీరు ఓడించారా? నేను ఓడించాం. అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం. ఓడించామని అనుకుంటారు అంతే. ఎందుకు జీవితాగారంటే అంత కసి? ఎందుకు ఉండద్దు? ఎవడిష్టం వాడిది. అందరినీ ప్రేమించాను. నేనేమన్నా యేసుప్రభునా, అల్లానా, పరమేశ్వరునా? నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. అందరి దేవుళ్ళని అన్ని మతాల్ని గౌరవిస్తారు కదా. 100% గౌరవిస్తానండి. నేను మనిషిని, నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. నాకు మంచి ఉంటుంది, నాకు చెడు ఉంటుంది. నాకు ప్రేమ ఉంటుంది, నాకు ఆశయం ఉంటుంది. నాలో కూడా జీవుని రక్తం భరిస్తుంది. నేను అన్ని కట్టుకొని మడి కట్టుకొని యోగి వేమన్లాగా చెట్టు కింద బట్టలు ఇప్పి నేనేం పూజ చేయట్లా. పెట్టుకో. మీరు తప్పుకో. నాకెందుకో నచ్చలేదు. అవతల రఘుబాబు నచ్చాడు. రఘుబాబు నేను మాట్లాడుకున్నాం, వద్దనుకున్నాం. ముందు నుంచి జీవితాన్ని మాట్లాడుకున్నారు అన్నా. నేను ఇద్దరులో ఒకటి ఉందాం అనుకున్నాను. నేను ఉంటాను, నువ్వు ఉండరా అన్నాను. ఓకే, అంతేనా? అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పారు? అవి చేస్తా ఇవి చేస్తా ఆహా. అరే ఆ రోజుకి అది కాలేదండి. ఆ రోజుకి అది కాలా. గంటకి టైంకి నిమిషానికి రాజకీయ చతురత, రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఎవడైనా వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు పోవాలి. ఆ రోజు నేను పోటీ చేయకపోవడం కరెక్ట్. వ్యూహంతో పోటీ చేయకూడదు అనుకున్నారు? ఏ పోటీ? నేను ఉంటే ముగ్గురు మధ్యన పోటీ అయితే ఇబ్బంది అవుతుంది, జీవితం ఓడిపోతేమో, మా ఇద్దరి మధ్య జీవితం గెలుచుని డౌట్ వచ్చి నేను విత్డ్రా చేసుకున్నాను. నాకు ఓడిపోవటం, నేను గెలవటం కంటే నాకు జీవితం ఓడిపోవటం కావాలి. మళ్ళీ ఆ రోజు ఏదన్నారు? నా దైవ సమానులు, నా శ్రేయోభిలాషులు వారి నిర్ణయం మేరకు నేను రాజీనామా చేస్తున్నాను చెప్పారు అన్నాను. అవన్నీ నీకు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎప్పుడు ఫోన్ చేశారు, కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఏమన్నారు? ముగ్గురులో ఓడిపోతుంది ఒక మాట చెప్పారు. కరెక్ట్ గా లేని మాట నీది. కరెక్ట్ వంకర మాటలు మాట్లాడేది నువ్వు. వంకర క్వశ్చన్ వేసేది నువ్వు. వీక్షకులు చూస్తారు. వంకర క్వశ్చన్ వేసేది నువ్వు. ఈ వంకర క్వశ్చన్ తప్పు చేసేది ఈయన. 100 క్వశ్చన్లు వేసుకునేది, డైరీ తెచ్చుకొని రాసుకునేది ఈయన, ఒక మాట్లాడేది ఆయన. నేను కరెక్ట్ గా మాట్లాడతా, నేను మాట్లాడిందే మాట్లాడతా, నా మైండ్కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏదో చేస్తా. కానీ ఈయనలాగా అట్టుకున్నారు ఏందండి ఈయన వంకరే అవ్వాలి. ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాజకీయాలు ఏదో సినిమాలు చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ యాదవ్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఏం పోయిన అనిల్ యాదవ్? అనిల్ యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఆయనకు మంత్రి పదవి వచ్చింది, అది అని తిట్టారు. ఆయన మీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదా? నాకా వార్నింగ్? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఉన్నది మాట్లాడుతున్నా. అనిల్ యాదవ్ నాకు తెలుసు అంటున్నా. నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చాడు. నాకు అనిల్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడా? నీకు దారిలో డబ్బా మాటలని ఎవడన్నా చెప్పాను? నీకు డబ్బా మాటలు కాదు, ఉన్న మాటలే. నాకు వార్నింగ్ ఇచ్చాడు అనిల్ యాదవ్. వార్నింగ్ ఇయటమే బండ్ల గణేష్. మీరేమంతా అంటే ఇస్తారన్నా? ఏం తప్పు చేసామని ఇస్తారన్నా? మరి ఆయన ఎందుకు గెలుపుతున్నారు మీరు? అనిల్ అన్న, బండ్ల గణేష్ అన్న ఏం లేదన్నా, ఒక ఇంటర్వ్యూలో నాగరాజు వచ్చి మీరు నాకు వార్నింగ్ ఇచ్చారని అడిగాడు. అనిల్ అన్న నాకు వార్నింగ్ ఇవ్వటం ఏందని అన్న. థ్యాంక్స్ అన్న, ఐ లవ్ యూ అన్న, బాయ్.
బండ్లా గణేష్. ఓకే ఓకే, ఇక్కడ బండ్లా గణేష్తో మాట్లాడుతున్నావు. ఓకే ఓకే బాబు, కట్ చేద్దాం, ఇది ప్లే చేయండి, ఇది ప్లే చేయండి. ఓకేనా, జరిగాయి మళ్ళీ ఇలా ఫోన్లు చేస్తే పాపం అలాగే చెప్తారు, ఎవరు కూడా చెప్పారు కదా. నువ్వు కూడా వార్నింగ్ ఇచ్చావు నాకు. నేను ఇప్పుడు వార్నింగ్ ఇస్తాను, నాకంత ధైర్యం లేదు, నాకైతే అంత ధైర్యం లేదు. అండి వార్నింగ్ ఇచ్చేది నాకైతే అంత ధైర్యం. వార్నింగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వార్నింగ్ అనవసరంగా అందరి ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మీకేం పని? ఏపీ రాజకీయాలు ఏం చేసినా విజయసాయి రెడ్డి ట్వీట్లకు స్పందిస్తారు మీరు. అక్కడ విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడతాం. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ల మీద సందేశం ఎందుకు జరిగిందంటే, విజయసాయి రెడ్డి గారి మీద నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు, ఏ విధమైన లేదు. ఆయన మాట్లాడితే ఎల్లో మీడియా, కమ్మ సామాజిక వర్గం అంటుంటే నేను ట్వీట్ చేశా, అన్న నీకు సార్ విజయసాయి రెడ్డి గారు, నీకు చంద్రబాబు తగాదు ఉంటే మీరు కొట్టుకోండి సార్, చంపుకోండి, కత్తితో పొడుచుకోండి, అంత సామాజిక వర్గాన్ని లాగమాకండి సార్ అన్న. దానికి ఆయన ట్వీట్ చేశాను, నేను ట్వీట్ చేశాను, దానికి ట్వీట్ చేసి నేను ట్వీట్ చేశాను. తర్వాత ఆయన మాట్లాడటం మానేశాడు, నేను మాట్లాడటం మానేశా. అంతేగాని నాకు విజయసాయి రెడ్డి గారితో పర్సనల్గా తగాదనా గట్టి పంచాయతీ. మీరు గోలీల ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి గోలీల ఫ్రెండ్స్ అంటే గోలీల ఫ్రెండ్స్ అంటే ఆయన ఒక యాక్టర్, ఈ రోజు రాజకీయ నాయకుడు, ఎంపీ ఆయన, మీరు ఒక సినిమా నిర్మాత, మీరు ఒక యాక్టర్. అయితే ఏంది మీకు ఆయనకి ఏం స్నేహము? మాట్లాడటం లేదు అంటే రెగ్యులర్ గా మాట్లాడుకుంటా అంటే ఏమన్నా ఫోన్లలో మీరు ఏమన్నా అంత పరిచయం ఏమన్నా? అంత పరిచయం లేక ఎట్లా కనపడుతున్నాను నీకు నేను? విజయసాయి రెడ్డి అనేవాడు 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. పరిచయం నేను తప్పు మాట్లాడుతున్నాను. స్థాయి గురించి ఎందుకు మాట్లాడు? విజయసాయి రెడ్డి స్థాయి ఎంత? వార్డు మెంబర్ కూడా ఎవరు? ఆయన నన్ను అనలేదా? మీరు అన్న ఆయన ట్వీట్ మీరు స్పందించిన తర్వాత మిమ్మల్ని అనే అవసరం ఆయనకేముంది? మీరు ఆయన ట్వీట్ స్పందించేందుకే అర్థం పర్థం లేకుండా మాట్లాడు. చెప్పండి. ఆయన నాలాంటి వాడిని విమర్శించి గణేష్ లాంటి పెరగడానికి ప్రయత్నిస్తారు, అది నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి అట్లా మాట్లాడాడు కాబట్టి మాట్లాడాడు. నువ్వు అనవసరంగా గోలీల ఫ్రెండ్సా ఇంకోసారి ఫ్రెండ్స్ అని అడగమాకు నువ్వు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మీరు ఫ్రెండ్సే అంటున్నారు, మరి ఆయన ఏదో ట్వీట్లు చేస్తే మీరు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే సార్ అంటే నాకు స్థాయి గురించి మాట్లాడారు. స్థాయి కాదు కదా ఆయన ఊరికే నీ స్థాయి ఏంది అదంటే కోపం వచ్చి అన్నా కానీ నాకు ఆయన మీద నాకే విజయసాయి రెడ్డి గారి మీద పర్మిట్ శత్రుత్వం ఉందా? విజయసాయి రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా? నాకు న్యాయం నేనేం చేశాను? ఊరికి అన్నాను, ఆ రోజు ఇష్యూ అయిపోయింది అంతే. ఒకటి గుర్తుపెట్టుకున్నా, విజయసాయి రెడ్డి గారు కనపడ్డా కూడా నమస్తే సార్ అంట, నాకేంది? మీరు ఒక విజయసాయి రెడ్డి గారిని వదిలిపెట్టలే. ఏపీలో ఎవరు మన గుడివాడ అమర్నాథ్ గారిని మాట్లాడారు. ఆయన రెడ్డో కాపో తెలియదు, కొంతమంది రెడ్డి అంటారు, కొంతమంది కాపు అంటారు. వాళ్ళ నాన్నగారి నుంచి నాకు పరిచయం ఉంటారు. గుడివాడ అమర్నాథ్ ఓకే, కొడాలి నాని, పేరు నాని గారిని, అంబటి రాంబాబు గారిని అన్న ఒక మాట అన్న, నాకేమీ లేదన్నా. నాకు ఇంత గబక్కన ఎవరన్నా పవన్ కళ్యాణ్ అని ఆయన ఎవరన్నా అంటే నాకు ఎంతో మనసుకు నొచ్చుకుంటది. అవతల వాళ్ళు ఎవడో ఆయన మీద రియాక్షన్ అయినప్పుడు చూస్తా, అరే ఎవరు మాట్లాడలేదు ఏందా అని, ఎవరు మాట్లాడకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్ గారి అన్నాళ్ళ మీద నేను మాట్లాడతా. అది కూడా నేను కావాలని ఆయన గెలుక్కుందామనో ఆయన గోక్కుందామనో కాదు, నాకు తొత్తర ఈయన మీద అభిమానం అట్లాంటిది, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అట్లాంటిది. ఈయన మీద అభిమానంతో గబగబా మాట్లాడతా. నాకు అంబటి రాంబాబు గారితో నా స్నేహితుడే, గుడివాడ అమర్నాథ్ నా స్నేహితుడే, నాన్న నా ఫ్రెండే, వీళ్ళంతా. కానీ ఎందుకు మాట్లాడతానంటే గబక్కన హీరో గారిని అన్నారు కదా అని నాకు వాళ్ళ మీద అభిమానం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ డామినేట్ చేస్తుంది అంతే. నాకు డామినేట్ చేసి పవన్ కళ్యాణ్ అనేవాడు నాకు హీరో, నాకు దేవుడితో సమానం నేను ఫీల్ అవుతా ఉంటా కాబట్టి నేను చేస్తుంటది. అంతేగాని నాకేం శత్రుత్వం వాళ్ళతో, నాకేం శత్రుత్వం. పవన్ కళ్యాణ్ గారు మీకు దేవుడే, అది అందరికి తెలిసినదే. మీరు గతంలో ఫోటోలు కూడా చూపించారు, మా ఇంట్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు దానికి. పవన్ కళ్యాణ్ మీకు దేవుడే. మీరు ఇదే కాదు వేదికల మీద మీరు కూడా అన్నారనమాట. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కూర్చున్నప్పుడు కూడా ఒక సభలో మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేకపోయారు. నేను ఒప్పుకుంటా దాన్ని. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ఈ వైసీపీ అంటే రాజకీయాలు జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య జరిగేది. మీకున్నది సినిమా రంగం మీది, ఓకేనా? మీరు అనవసరంగా మీరు అందరితో ఫ్రెండ్సే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మీరు మాట్లాడితే వాళ్ళతో మీరు చెడ్డ అవుతారు కదా అనవసరంగా. అనుకున్నాను. ఇప్పుడు నువ్వు అన్నది కూడా మైండ్ లో ఉందన్న. నాకేం సంబంధం ఆంధ్ర రాజకీయాలతో? అంతే కదా, నాకు సంబంధం లేదు కదా. నేను కూడా కంట్రోల్లో ఉండాలి. నాకేం సంబంధం? నాకేం కనెక్షన్? అంత ప్రేమ ఉంటే తెలంగాణ బాధ్యతలు మీరు తీసుకొని జనసేన బాధ్యతలు కాదన్న. ఏపీలో
సభ్యత్వం ఏ, తీసుకొని రాజకీయాల్లోకి ఏ. వెళ్ళండి. నువ్వు నాకు సలహాలు ఇవ్వకన్నా నన్ను ఇంటర్వ్యూ చేయి ఓకే. ఈ జనసేన బాధ్యతలు తీసుకో ఇంకా నువ్వు నాకు చెప్తావు ఏందన్న నువ్వు నాకు ఒక జర్నలిస్ట్ గా సలహాలు నాకు ఇస్తాను సలహా అన్న. నీ సలహా నేను తీసుకుంటా సభ్యత్వం లేకుండా మాట్లాడితే సంకనాగిపోతా నీ సలహాలు కూడా తీసుకొని నేను రాజకీయం చేస్తే నేను చేసినట్టేగా నువ్వు రోజు వాళ్ళు ఇన్ని రోజులు ఎవరు సలహాలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో నా సలహాను నాకు వేరే వాళ్ళు ఉన్నా నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం కాబట్టి కాంగ్రెస్ లోనే ఉన్నా అది అధికారంలోకి వస్తుందా రాకపోతే వస్తే ఇవన్నీ ఎవరికి తెలుసు అండి ఓకే. ఎవరికేం తెలుసు తెలియదు కదా మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలోకి తల దూరుస్తారు. ఏమని మాట్లాడిన గోరంట్ల మాధవ్ విషయం గోరంట్ల మాధవ్ కూడా ఆ వీడియో గురించి కూడా మాట్లాడారు కదా. నేనా ఏమని మాట్లాడాను మీరే తెలియాలి మీకు నేను అసలు మాట్లాడాలి గోరంట్ల మాధవ్ గురించి గోరంట్ల మాధవ్ గురించి నేను మాట్లాడాలి మీరు అన్న మన అంబటి రాంబాబు అన్న గురించి అమర్నాథ్ గురించి వీళ్ళందరి గురించి నేను మాట్లాడే మాట వస్తాయి మాధవ్ గారి గురించి నేను మాట్లాడాను. అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఏమైనా మీరు అడుగు పెట్టాలి అసలు నాకు సంబంధమే లేదు సార్ కోదాడ దాడితే నాకు అద్దులే నాకేం సంబంధం సార్ సంబంధం లేదంటారు మీరు ఆంధ్ర వాళ్ళే కదా. ఆంధ్ర వాళ్ళు మా నాన్నగారు ఆంధ్ర మేము వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం 50 ఏళ్ళ నాడు సెటిల్ అయిపోయాం మా కర్మభూమి ఇదే ఓకే. షాద్ నగరే మా జన్మభూమి కర్మభూమి అంతే కర్మభూమి షాద్ నగరే మీకు సంబంధమే లేదు. ఏం సంబంధం మీరు మా నాన్నగారు వచ్చిన ఊరు అక్కడి నుంచి ఎప్పుడో వలస వచ్చేసిన వాళ్ళం మేము ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళమే మాది షాద్ నగరే మాది మేము వస్తే పొందబెట్టేది షాద్ నగర్ 100 కర్మభూమి గురించి మాట్లాడితే జన్మభూమి గురించి మాట్లాడు. జన్మభూమి అంటే ఇప్పుడు అక్కడ లేవు కదా సార్ ఓకే లేరు. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడరా ఇప్పుడు భవిష్యత్తులో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడరా ఇంకా నువ్వు నాగరాజన్న అమ్మ నిన్ను ఎట్ట తట్టుకోవాలి సార్ నేను ఉన్నా చెప్పండి అన్న. కాదన్నా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం అంటే పవన్ మాట్లాడకూడదే అనుకుంటున్నా అన్న మాట్లాడకూడదు అనుకుంటున్నా అంతే. కట్టుబడి ఉంటారా అరే మాట్లాడితే ఒకవేళ పొరపాటు నోరు జారితే ఎవరు ఎక్కడ నోరు ఎందుకు జారుతుంది అంటే నాలుకకి నరం లేదని నిరూపిస్తారా ఇంకా నీకుందా నరం ఎవరు నీకు నాకుంది చాలా పొదుపు మాట్లాడతా అబ్బా చాలా అదుపు చేసుకొని అందరూ అదే అనుకుంటారా నాగరాజు ఇంటర్వ్యూ వస్తే ఎక్కడ ఇరికిస్తాడో తెలియదు అన్ని జాగ్రత్తగా పట్టుకోండి బాక్సుల్లో పెట్టుకుంటారా అంటున్నారు అన్ని అవయాలన్నీ బాక్సుల్లో పెట్టి కొండ్రా ఏదో నాకు గుంజుకపోతాడు అంటున్నారు. తెలంగాణ కదా నా కర్మభూమి ఇదే అని అంటున్నారు కదా అలాంటప్పుడు పొరుగు రాష్ట్రం గురించి భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడరా ఇటుక ఏమన్నా లైన్ గీసుకొని ఉంటారా చెప్పండి. అంటే మీరు అన్నారు కదా రాముడు గీసిన లైన్ అని అట్లా మాట్లాడలేను ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఊరికే అది ఇది అంటుంటే నాకు కడుపు మండిపోతుంటది. మరి ఆయనతో ఉన్న అది జరుగుతూనే ఉంటుంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని పేర్ని నాని గారు కొడాలి నాని గారు అందరూ కూడా అంటూనే ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడు అంటారు. గుడివాడ అమర్నాథ్ గారు అంబటి గారు అందరూ అంటూనే ఉంటారు. అంటూనే ఉన్నప్పుడు మీకు ఎక్కడో ఒకసారి అది అనిపిస్తుంది కడుపు. మరి అది అప్పుడు మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. అందరితో స్నేహమే మరి అందరితో శత్రుత్వం కూడా అవుతుంది కదా. అది అవసరమా? మన శత్రుత్వం ఎందుకు అయిద్దండి? విమర్శిస్తే శత్రుత్వం విమర్శిస్తే శత్రుత్వం కదా. ఏ సంబంధం లేని బండ్ల గణేష్ గారు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సంబంధం ఉందని వాళ్ళు పవన్ కళ్యాణ్ రాజకీయ సంబంధాలు ఏం రాజకీయ సంబంధాలు? నాకు గురువు నా అభిమాన హీరో నా దేవుడితో సంబంధం. అభిమానం ఉండవచ్చును కాక అభిమానం ఉండి నేను కాదండి నేను అభిమానం ఉండి దేవుడిలో పూజించే పవన్ కళ్యాణ్ గారు అంటేనేమో సంబంధం లేదా? వాళ్ళు ఊరికే ఇప్పుడు వాళ్ళు ఎట్ట పెడితే అట్ట మాట్లాడితే సంబంధం. పొలిటికల్ వారండి. పొలిటికల్ వారికి సినిమా సంబంధం ఏం సంబంధం? సినిమా ఏందండి? పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఎన్ని రోజులైంది? తీసినా తీయకపోయినా తప్ప అన్న పవన్ కళ్యాణ్ గారు మీకు లైఫ్ ఇచ్చారు, గొప్ప ప్రొడ్యూసర్. నేను తప్పండం లేదు, సినిమా గురించి కాదు. పొలిటికల్ వార్లకు మీరు ఎందుకు దూరుతున్నారు? అరే పొలిటికల్ గా నేను చూడండి, పర్సనల్ గా చూస్తా. అరే మళ్ళీ పొలిటికల్ వార్ లోనే మాట్లాడేది పర్సనల్ గా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పర్సనల్ గా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా అంటారు. మరి ఎప్పుడు మీరు స్పందించలేదే? ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని అన్నప్పుడు నేను ఎప్పుడు స్పందించలేదే. నిన్న టీడీపీ వారు భారతమ్మ గురించి ఒక సోషల్ మీడియాలో చేశారు, మరి స్పందించలేదే, ఒక ట్వీట్ చేయలేదే. కాదన్నా మరి మనం చంద్రబాబు గారు మెసేజ్ బోనమ్మ గారి గురించి భువనేశ్వరి గారు వాళ్ళందరి గురించి మాట్లాడితే తప్పలేదా అండి? మరి ట్వీట్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేశాక ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేయలేదు? భారతమ్మ గారు ఎందుకు తప్పన్నాగా ఇప్పుడు అంటున్నారు? ఎప్పుడు ఎవరో ఇంట్లో వాళ్ళని అనిల్ గారు గురించి ఫోన్ చేశారే భారతమ్మ గారు గురించి మాట్లాడే స్థాయి నాది కాదన్నా. ఏనండి, భారతమ్మ గారిని కానీ విజయమ్మ గారిని కానీ భువనేశ్వర్ గారిని కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళని రాజకీయాలు తీసుకురావటం అనేది తప్పే. ఇంట్లో వాళ్ళని విమర్శించడం తప్పే. యుద్ధంలోకి నువ్వు దిగావు, నువ్వు నేను చూసుకోవాలి. నా భార్య, నా కూతురు, మా అమ్మ ఏం చేసింది? కరెక్ట్. అట్లాగే మీ ఇంట్లో వాళ్ళని ఏం చేశారు? ఊరికే ఒకళ్ళని ఇరిటేట్ చేయడానికి ఆడు ఈడని మాట్లాడటం. మా ఆంధ్ర రాజకీయాలు అంతా గలీజ్ రాజకీయాలు అండి. ఆడంటాం వీడంటాం.
మీరు తెలంగాణ రాజకీయాలు అంత సత్యంగా ఉన్నాయా? 100%. మీరు రేవంత్ రెడ్డి ఇండియాలో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడాడు? కేసీఆర్ గారిని ఏం మాట్లాడుతున్నారు తెలుసు కదా? అంటే ఏమని మాట్లాడాడు? భాష ఏం మాట్లాడాడు సార్? మీరే చెప్పాలి ఏం సార్. మాట్లాడు సార్? ఏపీలో ఏం మాట్లాడారు మీరు చెప్తున్నారు కదా, తెలంగాణలో కూడా ఏం మాట్లాడారు సార్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బండి సంజయ్ గారు సార్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న, ఏపీ రాజకీయాలంత ఘోరమైన రాజకీయాలు తెలంగాణలో రావు, చెయ్యరు. ఏదైనా మాట్లాడతారేమో కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళటం. రేవంత్ రెడ్డి అనే ఉండాలి, డబ్బు ఇంత కోపం ఒక బుక్ చదువుకుంటా మాట్లాడతావన్నా. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కాదన్నా, నువ్వు రాసి అన్నా ఇది మనాడికి నీకు ఇంత బీపీ షుగర్ ఉండాలి, ఇంత ఉండాలి, ఈ పని చేస్తే ఈ కోపం ఉండాలి, నువ్వు రాసి ఒక బుక్ రిలీజ్ చేయి మీ ఐ డ్రీమ్ ద్వారా, దాన్ని ఫాలో అవుతాం, మేము నేర్చుకుంటాం. ఓకే, నేను రాసిచ్చేకి లేదన్నా, నేను అన్నిట్లో గమనిస్తున్నా. ఏది జరిగినా కూడా ఈ మధ్య ట్వీట్ల వ్యవహారం ఎక్కువైపోయింది బండ్ల గణేష్ గారికి. ఆ ట్వీట్ ఒకటి బాగా నేర్చుకున్నారు, అందులో తెలుగులో ట్వీట్ చేయడము, ఇంగ్లీష్లో ట్వీట్ చేయడము బాగా నేర్చుకున్నారు. ఎందుకు ఆ ట్వీట్లు ఊరికి ప్రతిదానికి ట్వీట్ ఏమంటావు? నువ్వు అడిగావు నాపేమంటావా అంటున్నా. కాదన్న ట్వీట్ నాకు 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 నా వాక్ స్వాతంత్రం కానీ నాకు స్వాతంత్రం లేదా? ఉందన్నా. కాదు నువ్వు వచ్చి నువ్వు అడిగావు ట్వీట్లు చేస్తారు, ఏది అనవసరమైన విషయాలు ఎందుకు ట్వీట్ చేస్తారు? ఏదో అనవసరం విషయం ట్వీట్ చేశాను. ఏమనవసరం విషయం ట్వీట్ చేశానన్నా? అన్ని అవసరం విషయాలే ట్వీట్ చేశా. నువ్వు అనవసరం విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక, నన్ను ఫాలో కాబాక. నీకు నచ్చకపోతే నువ్వు ఫాలో కాబాక. నేను నీకు నచ్చకపోతే నువ్వు నన్ను ఫాలో కాబాక. అడుగుతావేందన్నా, నా ఇష్టం, నాకు నచ్చింది నేను మాట్లాడతాను. ముగ్గురు పిల్లలు, ఒక పిల్లలు పెంచుతున్నా సరదాగా. అదే ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు, అయినా కూడా మీరు చాలా పెద్ద మనసు బండ్లన్న. నిజము, బండ్లన్న అంటే పెద్ద మనసు చిన్న మనసు నాకు తెలుసులే కానీ నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడిద్దాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ, నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నెగిటివ్. అట్లాగే బండ్లగానే మాట్లాడిన ఊరు రచ్చ చూడు. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు డౌట్ వచ్చింది, ఇదమ్మా ఇది అక్కడ ఇరికిస్తుండేంద్రా నాయన అని. నాకు అందుకని నీకేదో నాకు నా అభిప్రాయం అది. నీకు దండం అన్నా, నీకు దండం కాదన్నా, ఎంత తోడైనా ఒకరిని పెంచడమే అభిప్రాయం. అది కూడా అబద్ధాన్ని కాదన్నా. నాగరాజన్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. నేను చెప్పమంటావా? నీ దగ్గర కూడా అబద్ధం అడి ఏందన్నా? నేను నా మనసులో నిజాలే మాట్లాడతాను. ఏంటంటే ఎంత టోళ్ళకైనా ఒకరిని పెంచడం కష్టం. అంటే మీకు ముగ్గురు పిల్లలు ఉన్నాయి, ఇంకొకరిని మీరు దత్త తీసుకున్నారు అంటే ఎంత గొప్ప మనసు మీది. అసలు పిల్ల ఎక్కడో నేపాల్లో పుట్టి ఇక్కడికి వచ్చింది. అదే 2 నెలల పిల్ల ఊరికే ఉంటుంది. ఇప్పుడు నా ఎలా వచ్చింది ఇక్కడికి? వాళ్ళ అమ్మ నాయన మా దగ్గర పనిచేస్తారు. ఓకే, ఒక రోజు పోతుంటే పాపం నైట్ పైకి కింద విపరీతంగా ఏడుస్తుంది. ఆ పిల్ల ఏడుస్తుంటే పైకి పోయినాక మా భార్య ఆ పిల్లోడు కూడా తెలియదు అప్పటి వరకు నాకు. ఏడుస్తుంది వాళ్ళ పిల్లోడు ఎవరంటే, రెండోది పిల్ల వాళ్ళ మదర్ పాలు సరిపోవట్లేదంట అంది మా ఆవిడ. సరిపోవట్లేదంటే తీసుకున్నాం. ఆ రోజు ఎత్తుకున్నాం, ఈ రోజు వరకు సంఖ్య దింపలేదు ఇంకా. ఇప్పుడు కొందరు కుక్కల్ని పెంచడం, కొందరు పక్షుల్ని పెంచడం నా మాట హాబీ. ఒక పసిపిల్ల, ఆ పిల్ల గొప్ప గుణము అంటున్నది, చాలా గొప్ప గుణం. అది గొప్ప గుణమో అవన్నీ నాకు చెప్పకన్నా, నాకు నచ్చింది. బంగారు రావే దాతల్లి టిష్యూ పేపర్ ఇరా. ఇగో నమస్తే పెట్టు. హలోను ఇగో ఇదంతా అమెరికా డ్రెస్లో నువ్వు. ఓకే, ఇండియా వాడుతుంది ఇది మాది. ఓకే, ఏం పేరు పెట్టావన్నా? నీ పేరేందమ్మా? నీ పేరేందిరా? చూడు అన్న, చూడు తుడుచుకో. నీ పేరేంటి చిటి బుజ్జి చెప్పునా? నీ పేరేందమ్మా? నీ పేరేంది? నీ పేరేం తల్లి? నాన్నకు ముద్దు పెట్టు. పెట్టవా? పెట్టవా? నాన్నకు ముద్దు పెట్టవా? ఆయన బూచాడమ్మో, నాగరాజు అని పెద్ద బూచాడు. నువ్వు కూర్చొని చేసినండి, బూచాడమ్మా. అమ్మో నిజంగా ఎందుకో తప్పుగా అనుకుంటారు కానీ చాలా గొప్ప మనసు. వాళ్ళ తల్లిదండ్రులు మీరు తీసుకొని ఆ రోజు పాల కోసం ఏడుస్తున్న బిడ్డను తీసుకొని ఈ రోజు వరకు చంక దింపకుండా మా దగ్గర తీసుకోపో, అమ్మలో తీసుకోపో, ఇట్రా అది చూడు నాన్న బాబు తీసుకొని పో. ఓకే, అది చూడు. నాన్న ఫైటింగ్ చేస్తున్నాడు ఇక్కడ, తట్టుకోలేవు నువ్వు. నాన్న ఫైటింగ్ చేస్తున్నాడు, తట్టుకోలేవు నువ్వు. ఏం పేరన్నా? దృష్టి. వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్న పేరే దృష్టి. ఓకే, చాలా బాగుందన్నా. మరి ఎట్లన్నా ఇప్పుడు తెలంగాణలో త్వరలో మునగోడులో బైపోల్ జరగబోతుంది కదా, ఉప ఎన్నిక. మరి ఏమైనా ప్రచారానికి ఏమైనా వెళ్తున్నావు? వెళ్తాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్తా. ఫైట్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అన్న. ఓకే, ఫస్ట్ 1-2 ప్లేస్లో ఈ 2 ఉంటాయి అన్న.
ఓకే ఓకే అంటే పాల్వాయి శ్రవంతి వర్సెస్ టిఆర్ఎస్ క్యాండిడేట్. మరి బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి థర్డ్ ప్లేస్ పరిస్థితి ఏంటి? వస్తాను. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే నేనేం చెప్తా అన్న, అక్కడ జనం అట్లా అంటున్నారు, అట్లా వస్తుంది. జనం కాదన్నా, మీరు సర్వే చేయించారన్నా సీక్రెటింగ్ మీరు ఏమన్నా? సర్వే నాకు తెలుసు కదా, నేను పోతాను దాన్ని కనుక్కుంటా కదా. అక్కడ బీజేపీ లేదు, బీజేపీ లేదన్న. అంటే బీజేపీ లేకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కదా. సరే అక్కడ థర్డ్ ప్లేస్ వస్తుందన్నా అని చెప్పా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదన్నా, 6 అడుగుల హైట్ ఉన్నాడు కదన్నా, చాలా అందగాడు కదన్నా. కాదన్నా, వాటికి నేను ఆన్సర్ ఎట్టిస్తా. అక్కడ తెలంగాణలో మునుగోడు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంది, ఎవరు గెలుస్తారు అనేది రేపు చెప్తా నీకు. అంటే రిజల్ట్స్ వచ్చినాక ఎవరైనా చెప్తారు. రిజల్ట్స్ రాకముందు కూడా చెప్తాను. బీజేపీ ఎందుకు 3వ స్థానానికి వెళ్తుందో చెప్పండి. అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ బాగా, కాంగ్రెస్ అడ్డా, మునుగోడు ప్రజలు కాంగ్రెస్ అడ్డా అది. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ ఎవరైనా కానీ కాంగ్రెస్ గెలుస్తుందంట అని నా నమ్మకం. ఆ అమ్మాయి వాళ్ళ శ్రవంతి వాళ్ళ ఫాదరు గోదరెడ్డి సాబు, మంచి పేరు ప్రఖ్యాతలు, వాళ్ళ ఊరు అది. ఆ అమ్మాయికి మంచి పేరు ఉంది, మంచి క్యాండిడేట్ ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అట్లాగే రేపు టీఆర్ఎస్ కూడా మరి ఎట్లా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అక్కడ టీఆర్ఎస్ కూడా ఈ మధ్య బాగుంది అంటున్నారు. పోటీ వాళ్ళిద్దరి మధ్యన ఉంటుందని నా నమ్మకం. అంటే గతంలో 2 బైపోళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఓడిపోయారులేండి, ఇది కూడా అక్కడే జరుగుతుందేమో. కానీ ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్, అది కాంగ్రెస్ సీట్ కదా సార్, కాంగ్రెసే గెలుస్తుంది. సార్ బీజేపీ గెలిస్తే ఇప్పుడు ఏం చేయమంటావు? బీజేపీ గెలిస్తే కోసుకుంటావు అని అడుగుతావు, అదే నా నీ ఉద్దేశం? నేను అడగలేదన్నా. లేకపోతే బీజేపీ గెలిస్తే అంటే ఏం చేయమంటా? నా అభిప్రాయం నేను చెప్పినా అన్న నీకు. ఒకవేళ మీ అభిప్రాయానికి విరుద్ధంగా బీజేపీ గెలిస్తే గెలవదన్నా, గెలవదని చెప్పి గెలిస్తే ఏంటి? గెలిస్తే ఏముంటది? ఇదే ఎక్కడికి మానేయనా? ఇరికించేది కాదన్న, అడుగుతున్నా. మీ అభిప్రాయానికి విరుద్ధంగా బీజేపీ గెలిస్తే ఏంటి పరిస్థితి? రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే ఏంటి? గెలవడన్నా, వదిలే. ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తుంది. గెలవడని ఎలా చెప్తారన్నా మీరు? మీరేమో ఆస్ట్రాలజరా ఏమన్నా? అన్నా ఇది నా అభిప్రాయం. నీ అభిప్రాయం మాత్రమే. నా అభిప్రాయం బీజేపీ గెలవదు, కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు. మళ్ళీ అదేంది 2 పడవల మళ్ళాడా? అరే పడవలు కాదండి, ఆ 2 మధ్యన పోటీ ఉంది. ఇప్పుడు పోటీ బిట్వీన్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. వాళ్ళిద్దరిలో ఎవరో 2-3 వేల ఓట్లతో అటు ఇటు ఉంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ టికెట్ కోసమేనా మీరు ఆశపడుతున్నారు, ట్రై చేస్తున్నారా? ఏమంటే నేను పని చేసి బాగా గణేష్ పనికి వస్తాడు అని టికెట్ ఇస్తే పోటీ చేస్తా, లేకపోతే పని చేస్తా. ఒకవేళ టీఆర్ఎస్ మిమ్మల్ని గమనించి టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? ఎవరు? టీఆర్ఎస్. రేపు రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఎట్లా చెప్తాం సార్? ఓకే, మీరు చెప్తారు కదా, మేము చెప్పలేము. అంటే ఇప్పుడు మునుగోడులో రేపు జరగబోయి ఈరోజు చెప్పేశారు అన్న. కాదన్నా, రాజకీయంలో ఏ క్షణం ఏం మారుతుందో చెప్పలేము. పార్టీల్లో గెలిచి ఇంకో పార్టీలో మంత్రులైన చరిత్ర ఉంది ఇక్కడ భారతదేశం మొత్తం కూడా. రాష్ట్రాల్లో అధికారాలు మార్చేసిన చరిత్ర భారతదేశంలో ఉంది ఎన్నో దేశాల్లో. ఇలా మహారాష్ట్రలో గవర్నమెంట్ని తీసేసి పెట్టింది, గోవాలో రకరకాలు అట్లా ఉన్నాయి. కానీ రేపొద్దున ఏమవుద్దో, రేపేమవుద్దో ఇవాళ నేను చెప్పడానికి నేను దేవుణ్ణి కాదు, ఏమైనా జరగచ్చు. కానీ మంచి రాజకీయ నాయకుడిగా పెరగాలని కోరిక మాత్రం నాకు ఉంది. ఓకే, ఏపీ రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి? నువ్వేగా అన్న మాట్లాడుతున్నావు అంటే చూస్తాం మీరు ఎంత 5 నిమిషాల ముందే నువ్వు మాట్లాడినా. ఒకసారి 2024 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? నాకు పక్క రాష్ట్రం గురించి నాకు ఎందుకన్నా, అంతేనండి. ఇదే ఇక వేరే మార్పు లేదు. పక్క రాష్ట్ర రాజకీయాలు కానీ విజయసాయిరెడ్డి ట్వీట్లకు కానీ ఇక స్పందించారు. ఇదేనికి స్పందించను, ఏ దానికి స్పందించారు? నాకు అవసరం లేదు. అంటే మీ కర్మభూమి గురించే మాట్లాడుతున్నారు. మన తెలంగాణ బాగుండాలి, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా జరుగుతుంది. భారతదేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది, కళకళలాడుతుంది. సాయంత్రం పూట హైదరాబాద్ గచ్చిబౌలి సైడ్ అటు పోతుంటే అమ్మ దుబాయ్లో ఉన్నావా, ఫారిన్లో అమెరికాలో ఉన్నావా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ ఎన్నిట్లాంటి బిల్డింగ్లు ఇక్కడ వస్తే నేను 10-15 ఏళ్ల ముందు 20 ఏళ్ల ముందు అమెరికా పోయినప్పుడు అనుకునేది నేను ఫస్ట్, అబ్బా హైదరాబాద్ ఇట్లా అవుద్దా ఇప్పటికన్నా, దాని తలదన్నేలాగా అవుతుంది. చాలా గర్వంగా ఉంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఫైనల్గా ఒకటే అన్న, ఇంతకాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన బండ్ల గణేష్ గారు డేగల బాబ్జీ సింగ్లో హీరోగా నటించారు కదా, సంతృప్తినిచ్చిందా? భవిష్యత్తులో వచ్చింది కానీ ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్ అయింది, నాకు సంతృప్తి ఏముందన్న. వచ్చి మంచి పాపం నా ఫ్రెండ్ అడిగాడు, యాక్ట్ చేశాను, ఓటీ రిలీజ్ చేశారు, చూసిన వాళ్ళందరూ బాగా చేసి ఉన్నారు. తమిళ్లో పార్టిసిపేట్ చేశాను అంతే. ఫలానా బండ్ల గణేష్ వాళ్ళు మంచి వాళ్ళు అంటే పక్కన చెడ్డాడనే కదా. టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని పొగిడాను, ఆయన మంచి పనులు చేస్తున్నాడు, మంచివాడని చెప్పాను అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా.
మీరు నేను ఇటువైపు ఈ చూసి వైపు మాట్లాడండి, కాదు, నా వైపు చూసి నేను మాట్లాడండి. మాట్లాడు కెమెరా చెప్తా, ఎందుకంటే నువ్వు కట్ చేస్తావని. నువ్వు జర్నలిజాన్ని చేయను. న్యాయంగా చేయి, ధర్మంగా చేయి కదన్నా, ఈ రాజకీయాలు చేద్దు. ఇందులో ఏమాత్రం కట్ అయినా మీరు చచ్చారే. ఓకే ఓకే ఉంటాను. ఓకే మీరే వీక్షించి చూడండి. ఇంకేమొద్దు, ఎవరు ధర్మంగా ఉన్నారు ఎవరు న్యాయంగా ఉన్నారని ఇంటర్వ్యూ చేసి మీరే న్యాయాలు చేయండి. ఓకే థ్యాంక్ యూ అండి. నమస్తే బండ్ల గణేష్ గారు. ఓకే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Please subscribe for more videos. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.